ఇప్పుడు మీరు మంతెన సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ పొంది చేశారు. ఉమ్, మీరు ఇంతకుముందు చెప్పారు. అవును. మరి ఆయన లంకనం అనేది ఫాస్టింగ్ ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఆయన గత కొన్ని సంవత్సరాలు చెప్తున్నారు. కరోనా టైంలో కూడా ఆయన పెద్ద పెద్ద వీడియోలు చేశారు. చేశారు. ఆయన చాలా మంది అవగాహన కల్పించారు. అవును. ఇప్పుడు మీరు కొత్తగా చేసేదేముంది? అదే గదా! అదే కరెక్టే. కానీ మంతెన గారు కూడా అక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశారు ఆ టైంలో. ఆయన మంతెన గారి మిస్టేక్ ఉందా? మిస్టేక్ అంటే ఆయన ఈ మిస్టేక్ కాదు. ఆయన ఏం చేశారంటే ఆయన కూడా అంటే ఎందుకు చెప్పారంటే ఇప్పుడు నేను ఒక రైతుని కాబట్టి నిజంగా చెప్పాలంటే నాకు ఒక మూర్ఖత్వం కూడా ఉండొచ్చు నాలో. ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఎందుకు ఈ కాంట్రోవర్సీలు ఇదంతా ఎందుకని ఆయన కూడా ఆహ్, మీరు వైరస్‌కి మెడిసిన్ ఇది మన ఇది తీసుకోమని చెప్పేశారు. ఏం వ్యాక్సిన్. తీసుకోమన్నారు? వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఆ! తీసుకోమని చెప్పారు ఆయన. చెప్పడం అనేది నాకు చాలా మంది కాల్ చేశారు. మంతెన గారు ఎలా చెప్తారు? మీరు దాని మీద కాదు కదా ఆధారపడి మీరు చేసేది అని చెప్పి నన్ను చాలా మంది అడిగారు నన్ను. హ్మ్. నేను అనుకున్నా కాదు అట్లా కాదు కొన్ని మాట్లాడకూడదు, కొన్ని పోకూడదు. ఎందుకంటే ఆయన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. లేకపోతే అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు అని నేను ఇట్లా అనుకున్నాను నేను. కానీ అది చెప్పడం వల్ల అది ప్రాబ్లమే జరిగింది. మరి నేను అలా చెప్పలేదు కదా! నేను అలా కాదు దాన్ని అటాక్ చేయటమే. హ్మ్. అటాక్ చేయడం అంటే ఏదో మూర్ఖంగా కాదు అది కూడా. హ్మ్. మూర్ఖత్వం కాదండి అది. హ్మ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అది.